హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆలు సాబుదానా కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. 1 కప్ సగ్గుబియ్యం అండి, 1 కప్ పల్లీలు, ఒక పెద్ద ఆనియన్, 2 గ్రీన్ చిల్లీ, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఉల్లగడ్డ, ఆవాలు, జీలకర్ర అండ్ ఆయిల్ అండి. మీరు సాబుదానా కిచిడి చేసుకోవడానికి సగ్గుబియ్యం నైట్ నానపెట్టుకోవాలండి. ఒకవేళ ఈవినింగ్ స్నాక్ లాగా కావాలంటే మార్నింగ్ నానపెట్టుకోండి. తర్వాత మనం తీసుకున్న పల్లీలు బాణల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. వాటి పొట్టు తీసి వాటిని మిక్సీ జార్కి వేసి బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలు పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా నానపెట్టిన సగ్గుబియ్యం జాలీలో వేసి వాటర్ అంతా డ్రైన్ అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఆలు, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి కాసేపు వాటిని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి మనం ముందుగా డ్రైన్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టాలండి. చూడండి, సగ్గుబియ్యం బాగా ఉడికింది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న పల్లీల పౌడర్ కొంచెం కొంచెంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆలు సాబుదానా కిచిడి రెడీ అయిపోతుందండి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే ఆలు సాబుదానా కిచిడి రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఏదన్నా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.